జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 7 ఫిబ్రవరి 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి దశమి రాత్రి 9 గంటల 26 నిమిషముల 32 సెకండ్ల వరకు. నక్షత్రం రోహిణి సాయంత్రం 6 గంటల 39 నిమిషముల 52 సెకండ్ల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 56 నిమిషముల 20 సెకండ్ల నుండి 12 గంటల 29 నిమిషముల 2 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 12 గంటల 8 నిమిషముల 9 సెకండ్ల నుండి 1 గంట 41 నిమిషం 57 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 4 నిమిషముల 9 సెకండ్ల నుండి 9 గంటల 49 నిమిషముల 54 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల 52 సెకండ్ల నుండి 1 గంట 35 నిమిషముల 36 సెకండ్ల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల 27 సెకండ్ల నుండి సాయంత్రం 5 గంటల 7 నిమిషముల 9 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 11 గంటల 4 నిమిషముల 13 సెకండ్ల నుండి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల 59 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది.
బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం కలదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు.
ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నా గురించే సార్. అమ్మా, పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. నా పేరు శిరీష సార్. ఏ శిరీష. పుట్టిన తేదీ 3వ తారీఖు ఏప్రిల్ సార్. 3 ఏప్రిల్ 1997. 1997. అమ్మా, టైం అమ్మా? టైము 9:30. ఓకే, పొద్దుట సాయంత్రమా? మార్నింగ్ సార్, మార్నింగే. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా శిరీష్ గారు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అమ్మ, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా మీరు. ఓకే సార్. వృషభ లగ్నం అంటారు. రాశి మకర రాశి అవుతుందమ్మా. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాన్నగారు వ్యవసాయమే చేస్తుంటారు. ఓకే, చూడండి, ఈ వృషభ లగ్నం పుట్టిన వాళ్ళకి రవి శని స్థితి చాలా బలంగా ఉందమ్మా. తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మనం చూసినట్టయితే 24 జూన్ నుండి గురు మహాదశ మొదలైంది. దీనివల్ల మనకు కొంత ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా. తర్వాత మనం అనుకున్న పనులు అవ్వకపోవడానికి కారణం అవుతుంది. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, ఇంకా చిన్నవాళ్లే కాబట్టి రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. దానికి కానీ మీరు గురు, కేతు, కుజుడికి శ్లోకాలు పఠించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. సార్, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చేశాను సార్. ఓకే, చూస్తున్నారు సంబంధాలు ఇప్పుడు ఇంట్లో? చూస్తున్నారు. పెళ్లిగడ అయితే నడుస్తుందమ్మా. నేను చెప్పిన పరిహారాలు చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. మీకు ఎంత మంచి అవుతుంది. మంచిదమ్మా, శుభం. జయగురత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే అండి గురూజీ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం గురూజీ. పాప 17 నవంబర్ నెల 2008లో పుట్టింది గురూజీ. టైం అమ్మా? ఈవినింగ్ 4:15 గురూజీ. ఇక్కడ ఏ ఊర్లో? గుంటూరు. 4:15, 4:14 ఆ టైంలో. ఎక్కడ, ఏ ఊర్లో పుట్టింది? మీ ఊరేనా? గుంటూరేనా? తెనాలి గురూజీ. చూడండి, మీ అమ్మాయి పునర్సు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. ఓకే, అమ్మాయి మేష లగ్నము, రాశి మిథున రాశి అవుతుందమ్మా. అమ్మాయి జాతకంలో ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని బలంగా ఉన్నారు. తర్వాత గురుడు యొక్క స్థితి బాగుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అమ్మాయి యొక్క జాతకంలో రవి కుజులకి రెగ్యులర్గా శ్లోకాలు అలవాటు చేసుకోవాలి అమ్మాయి. ఇక్కడ ఏమవుతుంది, ఈ కాంబినేషన్స్ వల్ల ఆ అమ్మాయికి తలనొప్పి రావడం, హార్మోన్ ఇష్యూస్ కానీ చికాకులు ఉండడానికి కారణం. తొందరగా నాకు అన్ని వచ్చేసి కొంచెం సోరియాసిస్ లాగా కూడా వచ్చింది గురూజీ పాప. వస్తుందమ్మా. ఎందుకంటే కాంబినేషన్స్ ఇవి గురు శుక్ల యొక్క కాంబినేషన్లో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. పాప కత్తిరి యోగాలు ఉన్నాయి. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారా? ఇప్పిస్తున్నాం. ఓకే, స్కాల్ప్ స్కోరియాసిస్ నెత్తికి వచ్చిందా? స్కాల్ప్ స్కోరియాసిస్ అంటే లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. మంచిది మంచిది. ఎక్కువగా అమ్మా డాక్టర్ ఏది హోమియోపతి చూపిస్తున్నారా? ఇంగ్లీష్ మెడిసిన్. సరే, మెడిసిన్ ఏమి ఇవ్వలేదు, ఆయింట్మెంట్. మంచిదమ్మా, ఎందుకంటే ఆయింట్మెంట్స్ కూడా స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళు ప్రతిదానికి. పాప చిన్న వయసు అంటే ఇంటర్. అర్థమైంది. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, డాక్టర్ గారు చూపిస్తున్నారు కాబట్టి మంచిదే. ఫస్ట్ ఇయర్ బైపీసీ తీసుకుంది గురూజీ. తను ఇంట్రెస్ట్ బాగా. ఓకే, అది ఎలా ఉంటుందో అడుగుదామని చేశాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మాయికి డాక్టర్ అవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓకే, అయితే ఏముంటుంది, విపరీతమైన కాంపిటీషన్ ఉంది కదా. మీ అమ్మాయి వచ్చేసరికి 28 లక్షల మంది రాస్తారు. అందువల్ల కొద్దిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఈ పాపకి ఏంటంటే కొద్దిగా ఫిజిక్స్ లో స్కోరింగ్ బాగా తక్కువ వస్తుంది.
అంటే చేయొచ్చు కదా గురుజీ, అటు వెళ్ళొచ్చు కదా. జాయిన్ చేశారు కదా, జాయిన్ అయిపోయింది. ఇంకా ఎక్కడ, గుంటూరులోనా విజయవాడలోనా? హైదరాబాద్ లో జాయిన్ చేసి. హైదరాబాద్లో జాయిన్ చేశారు. మెయిన్ ఏంటంటే మీకు స్కాల్ప్ సోరోసిస్ కొని రావడానికి ఇక్కడ హైదరాబాద్లో వాటర్ బాగోదు, హాస్టల్స్లో కానీ ఇక్కడ. దానివల్ల తర్వాత ఎక్కువ ప్రెషర్ ఉంటే కూడా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. హాస్టల్స్లో వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల దీనివల్ల వస్తాయి. అదొకటి. ఈ అమ్మాయికి అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. రవికుజులకి రవికుజ బుధులకి శ్లోకాలు పఠించమని చెప్పండి, సరేనా? సరే గురు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వండి, రెండో అటెంప్ట్కి వెళ్ళొద్దని చెప్పండి. అలాగే గురు. ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వగానే రాకపోతే, ఛాన్సెస్ ఉన్నాయన్నాను, రాకపోతే డిగ్రీస్ మార్చేయండి. అంతేగాని బీఎస్సీలు బీ ఫార్మసీలు ఫార్మ్ డీలు జాయిన్ చేయకండి, అర్థమైందా? ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు, ఒకసారి ట్రై చేసుకుని వదిలేయాలి మనం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, 4 సార్లు 5 సార్లు, మన ఒక అమ్మాయి 6 సార్లు అటెంప్ట్, జెమిని టీవీ వచ్చింది 6 సార్లు అటెంప్ట్. మా అమ్మోళ్ళకి మెంటలు వచ్చేస్తుంది, తల్లిదండ్రులకి వీళ్ళకి, అర్థమైందా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మీ పాదాలకు నమస్కారం. జయగ్రత గురించి తెలుసుకున్నామనండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. విష్ణు. అమ్మా 17 12 1999 ఉదయం 5 గంటలకు నండి, శుక్రవారం రోజు. 99 పెద్ద అబ్బాయిదండి, 2000 చిన్న అబ్బాయిదండి. ఓకే, ఎక్కడ పుట్టాడమ్మా? నరసరాపేట దగ్గరలో పల్లెటూరు. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి, వృశ్చిక లగ్నం ఉంటారు. కరెక్ట్ అండి. బాబుకి ఇప్పుడు నడిచేటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ నడుస్తుంది. జాతకరీత్యా శుక్రుడు కూడా బాగానే ఉన్నప్పటికి కూడా బుధ కుజ గ్రహాల వలన బాబుకి ఇబ్బంది. అందువల్ల బుధ కుజ రాహుకి శ్లోకాలు పఠించమని చెప్పండి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించమని చెప్పండి, అంతా మంచి అవుతుంది. మా పెద్ద బాబుదండి. పెద్ద బాబు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. గోపీకృష్ణ. 5/6/1999. అమ్మా టైం అమ్మా? టైము ఉదయము 9:04 కండి. ఎక్కడ పుట్టారు? చిలకలూరుపేట. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి అబ్బాయి. అంతేనండి. మకర రాశి, కర్కాటక లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే గురు మహర్దశ. జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడు. తీసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, జాగ్రత్తలు. శనికి కేతువుకి పరిహారాలు చేయించండి, శని కేతువుకి. గురువు గారు, బాబు అమెరికాలో ఉన్నాడు, కుదరదు, మేము ఇక్కడ ఏదైనా చేపించా. ఏ శ్లోకాలు చేయమని చెప్పండి మా అబ్బాయిని. అమెరికాలో ఉంటే ఏమైంది, మనం ఫోన్ వాడలేదా, అన్నం తినట్లేదా? శనికి కేతువుకి రావట్లేదండి, బాగా వస్తుంది. ఇప్పుడు అందరికి బాగాలేదు అక్కడ పరిస్థితులు, వస్తుంది జాబ్ వస్తుంది, ఇంకా టెన్షన్ పడకండి, ఇప్పుడు వస్తుంది. శనికేతు శ్లోకాలు చేయమని వస్తుంది జాబ్. జయగ్రత అమ్మా, నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు శ్రవణ్ కుమార్ అండి, నా గురించేనండి. చెప్పండి శ్రవణ్ గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి. 22 ఏప్రిల్ 1995 అండి. 1995. టైం అమ్మా? సాయంత్రం 7:15 అవుతుంది. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు అండి. చూడండి, శ్రవణ నక్షత్రం 2వ పాదంలో పుట్టారు మీరు, తులా లగ్నము, మకర రాశి. అవునండి. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. రాహు బాగానే ఉన్నారు. జాతకరీత్యా శని స్వక్షేత్ర స్థితి, శుక్రుడు రవి ఉచ్చ స్థితి, బుధుడు స్థితి అన్నీ బాగున్నాయి, జాతకం బాగుంది. అయితే మనకి ఫలితాలు ఎక్కడ బలహీనపడుతున్నాయి అంటే గురువు కేతువు వలన బలహీనపడుతున్నాయి. గురువు కేతువు కుజుడు వలన. అందువల్ల గురువు కేతు కుజులకి రోజు శ్లోకాలు చేయండి. కేతువు వలన తెలియనటువంటి సమస్యలు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అనేటువంటిది, అనుకున్న అభివృద్ధి రాకపోవడం, తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా పడటానికి కారణం కేతు అవుతారు. అలాగే ఆర్థికంగా కుటుంబ పరంగా మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం గురుడు అవుతాడు. కుజుడు వలన ఏంటంటే మనం తీసుకునే కొన్ని మొండి నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెడతాయి, అలాగే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్కి కారణం అవుతారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అది ఎప్పుడు జాబ్ గురించేనండి, మెయిన్ జాబ్. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తారు అంటే ఐటీ ఫీల్డ్ కి ప్రిపేర్ అవుతున్నాయి. ఆల్రెడీ మొన్న 1 year జాబ్ చేశానండి, మళ్ళీ 1 year జాబ్ పోయింది, మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఎక్కడ హైదరాబాద్ లో చేసేవాళ్ళ లేకపోతే బెంగళూరు అండి, బెంగళూరు. ఓకే, జాబ్ వచ్చేస్తుంది. గురువు కేతు కుజుడికి చేయండి. అది ఏది స్టాండర్డ్ అవ్వట్లేదండి. స్టాండర్డ్ అని చెప్పా కదా, ఎందుకు లేదు స్టాండర్డ్? ఒకటే చదువులో కూడా మనకి ఎప్పుడు 1 year గ్యాప్ అలా వస్తూ చదువు కూడా అలానే కంటిన్యూ అయ్యింది. మొత్తానికి చదువు కంప్లీట్ చేస్తున్నాము, జాబ్ దగ్గర కూడా అలానే జరుగుతుంది. అవును, పర్మనెంట్ గా ప్రాబ్లం రావడానికి కారణం కేతు. ఓకేనండి. గురుడు డబ్బులు,
కుజుడు ఏంటంటే కొన్ని మొండి నిర్ణయాలు, మీ చదువు గ్యాప్ రావడం ఏదైనా మీ మొండి నిర్ణయం, మీ నిర్ణయం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కుజ కేతు గురులకి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 27లో అమ్మ మళ్ళీ జాబ్ పోతుంది. ఇప్పుడు జాబ్ వచ్చినా 2027లో జాబ్ పోతుంది మళ్ళీ. అప్పుడు 29 వరకు కష్టంగా, 27, 29 కొద్ది కష్టంగా ఉంటుంది జాబ్ పరంగా. ఇప్పటి నుంచి నేను చెప్పే శ్లోకాలు చేయటం వల్ల నీకు చెడు జరగదు. రోజు చేయండి, జపాలు కూడా చేయించండి. ఇప్పుడు ఏంటంటే కొంత పాజిటివ్ జరుగుతుంది మీకు, మీ ఫ్యామిలీలో. ఇవి రెండు ఫాలో అవ్వండి నేను చెప్పినవి. ఓకే, కుజుడు, గురుడు, కేతు నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున పఠించండి, మంచి ఫలితాలు వస్తాయి. జయగురత అండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి అమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలి సార్. పాప పేరు, డీటెయిల్స్ ఇవ్వండి. రమ్యశ్రీ సార్, డేట్ ఆఫ్ బర్త్ 23 జూలై 2004 సార్. అమ్మా టైం అమ్మా? ఉదయం 8:05 అదే ఏఎంకి. సోంపేటలో పుట్టింది సార్, శ్రీకాకుళం జిల్లా. ఓకే, చూడండి మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. కన్యా రాశి, సింహలగ్నం అంటారు. పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు బాగున్నారు జాతకరీత్యా. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాపకి శని, రవి, చంద్రుడు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఎందుకంటే జాతకరీత్యా ఆ అమ్మాయికి ఒక గొప్ప స్థితి ఏది, ఆ అమ్మాయి చదువుకున్న ఫైనాన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో గొప్ప అమ్మాయి అవడానికి, హ్యాపీగా ఉండడానికి కారణం ఉంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. బీటెక్ ఇప్పుడు జాయిన్ అయింది కానీ ఆమెకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. అందుకనే అది కంటిన్యూ చేస్తుందా, జాబ్ వస్తుందా లేదా. ఏంటి బీటెక్ లో ఏం చేయాలి అమ్మాయి? ఈసీ, అదే ఎలక్ట్రానిక్స్ కానీ ఫైనాన్స్ కానీ చేస్తారు. ఓకే, ఏదమ్మా అమ్మాయికి కంటిన్యూ అవడానికి నేను చెప్పే పరిహారాలు చేయించండి. శని, రవి, చంద్రులు చేస్తే అమ్మాయి కంటిన్యూ చేస్తుంది. ఫ్యూచర్ లో జాబ్ వస్తుంది. మనం చదవకపోతే రాదు కదా, చదవాలి. ఉందా పక్కన ఉందా ఆవిడ? ఇక్కడ ఉంది. ఇవ్వండి అమ్మాయికి, ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా. నీ జాతకరీత్యా ఏంటంటే మంచి యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది విన్నావా? మీ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ కానీ ఫైనాన్స్ లో కానీ అన్నాను, అందుకే అడిగా ఈసీ అవుతున్నావు. ఓకే, అయితే నీకు మంచి జాబ్ వచ్చి గొప్ప అమ్మాయి అవుతావు. ఎందుకు అలా వస్తుందంటే శని వల్ల బద్ధకం ఎక్కువ వస్తుంది. శని పైన శని గురుగ్రహాన్ని పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి భయము, బద్ధకం అన్నీ వస్తాయి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవటం వల్ల ఎన్ని తొలగిపోయి నీకు మంచి జాబ్ వస్తుంది. అర్థమైందా? ఆపద్దు, మీరు అన్నీ చేయండి గట్టిగా. నువ్వు ఆపేసావు అనుకో, మెమ్మల్ని వెంటనే పెళ్లి చేస్తారు. అప్పుడు ఏముంది, నీ లైఫ్ నీ చేతిలో ఉండదు. అర్థమైందా? తర్వాత ఏంటి, నీకు బయటికి వెళ్ళి మంచిగా చదువుకోవడానికి, గొప్ప మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనయోగాలు బాగున్నాయి, మంచి ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా ఉంటావు. ఓకే, శని, రవి, చంద్రులు పొద్దున 6 లోపు శ్లోకాలు చేయండి. హెల్త్ పరంగా కేర్ తీసుకోండి. ఓకే, హార్మోన్స్ ఒకటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా లావ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే ఆ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు సన్నగా ఉన్నప్పటికీ కొద్ది కేర్ తీసుకుని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్పండి. అటువంటి రాకుండా ఉంటుంది. జాతకం చాలా బాగుందమ్మా, మీరు టెన్షన్ పడద్దు. సరేనా? 2028లో పెళ్లి చేయండి. 28లో చేయండి పెళ్లి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి సరిగ్గా చదువుకోలేదు అన్నప్పుడు రేపు జూలైలో సంబంధం ఒకటి వస్తుంది. సంబంధం చేయకండి, అమ్మాయి లైఫ్ పాడైపోద్ది. 2028 జూన్ అంటే 2028 శ్రావణ మాసంలో తర్వాత పెళ్లి చేయండి. ఈ లోపు చేస్తే అందుకని బాగా చదువుకోమని మంచి ఉద్యోగం వస్తుంది పాపకి. మంచిది, శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పేరు భానుప్రసాద్ అండి, గజ్వేల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి భాను గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? 1997 జూన్ 25 అండి. 25 జూన్ 1997. టైం అండి? 1997 అండి. టైం మధ్యాహ్నం 3:15. ఎక్కడ పుట్టారు? దుబ్బాక అండి. దుబ్బాక. చూడండి, శతభిష నక్షత్రం 2వ పాదం తులా లగ్నంలో పుట్టారండి మీరు. అవునండి. ప్రస్తుతం నడుస్తుంది శని మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గురు కుజుల యొక్క పరిహారాలు రోజు చేయండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, జాబా వ్యాపారమేనా? అవునండి. వ్యాపారం అంటే ఏం చేస్తారు? ఏమా? బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, చేద్దాము అని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశామండి. ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? వెల్డింగ్ షాప్ మా బ్రదర్ కు ఉన్నది, దాన్ని కంటిన్యూ చేయాలా లేదా ఓన్ గా వేరే పెట్టాలా అని. నీకు అనుభవం ఉందా వెల్డింగ్ షాప్ లో? కొంచెం ఉందండి, అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇట్లా నేర్చుకున్నాను కొంచెం. ఓకే, నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ బీకామా లేకపోతే ఏంటి, బీటెక్? డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్. జాబ్ అనేది మీకు పెద్ద ఖర్చు ఏమొస్తే పెద్దగా డబ్బులు ఏం రావు. ఇప్పుడు డిగ్రీ ఇంత గ్యాప్ ఇచ్చాక అలా బిజినెస్ వెల్డింగ్ షాప్ బిజినెస్ అవ్వదు, సర్వీస్గా వర్క్ అవుతుంది, స్కిల్ వర్క్ కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంక వేరేది రియల్ ఎస్టేట్లు, షేర్ ట్రేడింగ్లు చేయకండి, దెబ్బతింటారు.
ఓకే అండి. ఓకేనా? ఓకే. కొద్దిగా ఏంటంటే మీ జాతకంలో కుజుడు శని బలహీనంగా ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్య చికాకు వచ్చే విషయాలు ఉంటాయి. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, రిలేషన్షిప్ పాడైపోకుండా. సరేనా? ఓకే అండి. రోజు కుజ గురు శనికి శ్లోకాలు పఠించండి. ఓకే, ఓకే. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం. మా సాయి అక్షయ్ గురించి చెప్పుకున్నాం బాబు. బాబు పేరేంటి? సాయి అక్షయ్. అక్షయ్. పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ 31/12/2004. టైం అండి? టైము ఉదయం 6 గంటలకు. ఎక్కడ పుట్టారు? కరీంనగర్. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. మకా నక్షత్రం 2వ పాదం. సింహరాశి అవుతుంది. లగ్నం ధనుర్లగ్నం. బాబు జాతకరీత్యా రవి గురువుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఆ అబ్బాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ అండి. ఈ జాతకంలో శుక్రుడు యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి మనం గమనించినట్లయితే తెలివితేటలు బాగుంటాయి, ఎనాలిసిస్ బాగుంటుంది. కానీ ఫలితాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి బుధ శుక్ర గ్రహాలకు పాపకత్ర యోగాలు ఏర్పడటము శని యొక్క స్థితి. అందువల్ల మీ అబ్బాయి బాగా సక్సెస్ అవ్వాలంటే కనుక శని చంద్ర కేతు శుక్రులు, శని చంద్ర కేతు శుక్రులు శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి సార్. డౌట్ ఉంది అంటే సారు స్టడీలా ముందుకు పోతలేడు బాబు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? బ్యాక్లాగ్స్ బీటెక్ ఇప్పుడు 3rd ఇయర్కి పోయేటోడు డిటైన్ అయ్యాడు. ఓకే, సరే. నేను చెప్పింది చేయించండి, అవుతుంది. స్టడీ మీద కొంచెం డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అబ్బాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పరిహారాలు చేయండి, అబ్బాయి క్లియర్ అయిపోతుంది. ఎక్కడ కరీంనగర్లో చదువుతాడా, హైదరాబాదా? బాబు హైదరాబాద్లో చదువుతుండు. ఓకే, ఇప్పుడు ఉంటాం ఎక్కడ ఉన్నా? హైదరాబాద్ హాస్టల్లో ఉన్నా లేకపోతే అలాగా? హాస్టల్ ఉన్నాడు. సరే, ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, అబ్బాయి సెట్ అవుతాడు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా సార్? ప్రభుత్వ ఉద్యోగం కష్టం అండి, ప్రభుత్వ ఉద్యోగం కష్టం అబ్బాయి జాతకరీత్యా, ఎందుకంటే నడిచే దశ బాగాలేదు. అందువల్ల ఈ పరిహారాలు చేయండి, కొద్దిగా ఇది కంప్లీట్ చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అబ్బాయికి విదేశాలకి వెళ్ళే యోగాలు ఉన్నాయి. ఓకే, కొద్దిగా జాగ్రత్త పరిహారాలు అయితే చేయించండి జాగ్రత్తగాను. మంచిది, శుభం. జయగురత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. బాబు పుట్టింది 21/2/2007 సార్. టైము 1:26 నైట్. తెల్లవారితే 21. సార్ ఏ ఊర్లో పుట్టారు? బత్తలపల్లి, అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ చరణ్ సాయి వచ్చేసి రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. మీనరాశి అంటారు, లగ్నం వృశ్చిక లగ్నం అండి. ప్రస్తుతం బాబు జాతకం ఇచ్చేటంటే గురుడు, కుజుడు, శని వీళ్ళందరూ కూడా చాలా బలంగా ఉంటాం, ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. కానీ ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే బుధగ్రహం వలన మనకి ఇబ్బంది వస్తుంది. కావున బుధుడికి తర్వాత శనికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, తప్పనిసరిగా మంచి జరుగుతుందండి. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం గురుగారు. చెప్పండి, నీ పేరేంటి బాబు? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, నీ గురించే తెలుసుకోవాలా? నా గురించి ఒకసారి పుట్టిన తేదీ చెప్పు. మార్చి 21, 1996. 96. టైం బాబు? మధ్యాహ్నం 2:30. ఎక్కడ పుట్టారు? అనంతపురేనా? అనంతపురే. మీరు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు. అవును. కర్కాటక లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. అవునండి. ఓకే, మీ జాతకరీత్యా నువ్వు ఇచ్చిన టైం కరెక్టే కదా? మధ్యాహ్నం 2:30. ఏంటంటే జాతకరీత్యా మంచి రాజయోగాలు, అంటే మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు, లేదంటే ఏదైనా ఓన్గా చేసుకోవడానికి యోగ్యత ఉన్నటువంటి జాతకంగా తెలుస్తుంది ఇక్కడ. అయితే మనకి ప్రస్తుతం నడుస్తున్న దశ చాలా మంచిది, రవి మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నాడు. ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు బుధుడు వలన, శని వలన, కేతు వలన ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మీరు ఎక్కువగా గణపతిని ఆరాధించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి బాబు. అంటే మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. మీరేం చేస్తుంటారు? నేను అదే సచివాలయంలో పనిచేస్తున్నాను గురువారు, గ్రామ సచివాలయంలో. ఓకే, పెళ్ళి అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. తెలిసిన సంబంధాలు అవుతాయి, బంధువులు ఈ మధ్య సంబంధాలు వచ్చాయి, మొన్న నవంబర్ అలాగా తెలిసినవి వస్తాయండి గురువారు. అంటే సరిపోవడం లేదు, అంటే వాళ్ళకి సరిపోవడం లేదు, అట్లా కొన్ని మాకు సరిపోవడం లేదు. సరిపోవడం లేదంటే ఆస్తికి సంబంధించి కానీ హైట్ ఇలాగానా? సరే, ఏదైనా సరే కళ్యాణ్ಗಳು అయితే నడుస్తున్నాయి.
ఓకే, గణపతిని ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కొద్దిగా పెద్దగా ఏం చదువుకున్నావు నువ్వు? నేను బీటెక్ చేశాను గురుగారు. ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉంటే శని బుధ కేతుకి జపాలు చేయించండి, వెంటనే అయిపోద్ది పెళ్లి. పెళ్లి కూడా చాలా బలంగా ఉంది. యాక్చువల్గా తెలిసిన సంబంధం చేసుకోవాలి, బంధువుల అమ్మాయినా లేకపోతే ఫ్రెండ్నా ఇలా చేసుకోవాలి. నువ్వు ఎలా అయినా మిస్ అయినాయా బంధువుల అమ్మాయిల దగ్గర దాకా వచ్చి మిస్ అవటం కానీ ఫ్రెండ్స్ కానీ? బంధువుల అమ్మాయిలు అయితే ఎవరు లేరు గురుగారు. తెలిసిన సంబంధాలు తెలిసిన వాళ్ళు లేదు లేదు గురుగారు. ఓకే, మీ జాతకం అది ఇండికేషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బంధువుల అమ్మాయిలు అంటే డైరెక్ట్గా మేనమామ పిల్లలు ఇలా అన్నీ అనట్లేదు, తెలిసిన సంబంధాలు ఉంటాయి. సరేనా? సరే సరే గురుగారు. మంచిదండి, శుభం. వ్యవస్థ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే అండి. పుట్టిన వివరాలు చెప్పండి. భావన 12/5/2001 12/5/2001. టైం అమ్మా? 10:40 ఉదయం పూట. ఎక్కడ పుట్టారు భావన మీరు? పొన్నూరు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా మీరు. కర్కాటక లగ్నం అంటారు, రాశి ధనుసు రాశి. అవును. మీ జాతక రీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజ మహర్దశ. కుజుడు ఈ జాతకానికి బలహీనంగా ఉండటం వల్ల ఏంటంటే మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా, అంటే మంచి ఉద్యోగము ఉన్నత స్థితి చూపించినప్పటికి కూడా కుజుడు యొక్క స్థితి వల్ల మనకి ఫలితాలు భిన్నంగా వస్తాయి. అనుకున్న ప్లానింగ్స్ అవ్వకపోవటము, మంచి ఉద్యోగంలో అభివృద్ధి కనిపించకపోవడం కారణం అవుతుంది. అలాగే హార్మోన్స్ మీద ప్రభావం ఉంటుంది. కావున చంద్ర కుజ శని బుధులకి శ్లోకాలు పఠించండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి? అదేనండి, జాబ్ గురించే తెలుసుకుందామని చేశాను. ఏం చదువుకున్నారు? ఏం జాబ్ ప్రయత్నం చేస్తున్నారు మీరు? మేము ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ ట్రై చేస్తున్నాను. కొన్ని ఇంటర్వ్యూస్ వరకే అవుతున్నాయి, కానీ అది సెట్ అవ్వట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు జాబ్ అనేది మార్కెట్ వల్ల రాలేదమ్మా మీకు, అంతే. జాబ్ వచ్చేస్తుంది, గట్టిగా ప్రయత్నం చేయండి. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయండి. డబ్బు ఉంటే అమ్మా నాన్నకి చెప్పి శని బుధ కుజ చంద్రులకి జపాలు చేయించండి. ఓకే, జాబ్ అయితే దొరికిపోతుంది, టెన్షన్ లేదు. జగరత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? జంగారెడ్డి గుడి అండి, మాది ఏలూరు జిల్లా. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు, మా అబ్బాయి అండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. రామ్ సాయి అండి. 25/11/1989. టైం అండి? ఉదయం 7:30. ఎక్కడ? జంగారెడ్డిగూడలో పుట్టాడా? జంగారెడ్డిగూడ అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. లగ్నం వృశ్చిక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ అయిపోవచ్చింది. జాతక రీత్యా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, బాబు జాతకంలో గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ అబ్బాయికి అనుకున్న ప్లానింగ్స్ అంటే ధనయోగాలు కలగడం లేదు, ఖర్చులు ఎక్కువ అవడము, కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం అని జరుగుతూ ఉంటాయి. తర్వాత బుధుడు రవితో ఉండడం వలన వృత్తిలో అనుకున్నటువంటి ఫలితాలు రావట్లా. ఏబై తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మనకి నష్టాలు రావడానికి కారణం అవుతుంది. కావున బుధ చంద్ర కుజ గురువులకి పరిహారం చేస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కుటుంబ సౌఖ్యం ఆలస్యం అవటము, సంతాన సౌఖ్యాలు ఆలస్యం అవడానికి కారణం ఈ కాంబినేషన్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, అసలు ఎక్కడ ఏమి స్థిరం లేదండి. స్టార్టింగ్ నాడు పుట్టిన కాడి నుంచి కూడా ఇది చదివండి అది చదివేవాడు, అది చదవమంటే ఇది చదివేవాడు. మన మాట ఎప్పుడు విన్నట్టే ఉంటున్నాడు, గాడి తప్పుతున్నాడు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన? లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు హైదరాబాద్. ఓకే, మంచిది మంచిది. ఇప్పుడు నేను చెప్పిన అక్కడ ఏమి నిలబెట్టుకోలేకపోతున్నాడు. అవును, ఏం లేదండి, గురువు గ్రహ స్థితిగతుల వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒకటి అది కరెక్ట్ చేసుకుంటే డబ్బు పరంగాను అబ్బాయి యొక్క ప్రణాళికలన్నీ బాగుంటాయి. ఓకే, బుధుడు వలన తెలివితేటలు ఉన్నప్పటికి కూడా ఆయన తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు వృత్తిలో అవరోధానికి కారణం అవుతున్నాయి. అది బుధుడు వలన జరుగుతుంది. కుజచంద్రుల యొక్క స్థితిగతుల వలన నేను ఎవరి మాట వినరు, అది మేజర్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఆయన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించమని చెప్పండి. హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి గాన్గాపూర్ వెళ్ళరమ్మనండి, స్వామి అనుగ్రహంతో అంతా మార్పు వస్తుంది. అవునండి, హైదరాబాద్ నుంచి దగ్గరే, హైదరాబాద్లో ఉన్నాడు కదా, వెళ్ళరమ్మనండి ఒకసారి. ఓకే, మీ అబ్బాయి సెటిల్మెంట్ వస్తుంది, ఇల్లు కనుక్కుంటాడు, అన్ని బాగుంటాయి, టెన్షన్ పడద్దు. ఓకే, అవునవును, ఎందుకంటే ఏదో దాంట్లో చదివే తక్కువ జాబ్ తీసుకోలేదండి. బీకామ్, ఎంబీఏ, ఎల్ఎల్బి చేశారు అన్నాడు కదా. అన్ని పాస్ అయ్యానండి. ఫెయిల్ అయితే బాధపడేవాళ్ళం, అన్నింటిలో ఫస్ట్ క్లాస్. అదే అదే అదే, లేదా అవన్నీ సెట్ అవుతుంది.
ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఎలా ఉంటాడు అనుకోదండి, ఎవరన్నా మేనేజర్ కేటగిరీలో ఉంటారు. అవును. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా, ఓన్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఓన్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి ఒక ఆయన పార్ట్నర్తో. ఓకే, మంచిది. ఏం కాదు, సెట్ అయిపోతాడండి, ఏం కాదు. పోతారంటారా? డెఫినెట్ గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఓకే, అలాగే సార్, డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు. సార్ చెప్పండి. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరుత, నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మా హస్బెండ్ అండి. అమ్మా, పేరు చెప్పండి అమ్మా. పేరు రాఘవేంద్ర. పుట్టిన వివరాలు చెప్పండి. 11/11/1989. అమ్మా, టైం అమ్మా? టైము 3:30 AM. 3:30. ఎక్కడ పుట్టారు? ప్లేస్ నర్సాపూర్. రేవతి నక్షత్రం 2వ పాదం, మీనరాశి, కన్యా లగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం మీ వారికి నడిచేటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ నడుస్తుంది. జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. జాతకంలో మంచి రాజయోగాలు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం అన్నీ చూపిస్తున్నాయి. కాకపోతే ఈయన మాట కొద్దిగా కటువుగా అనుకోండి, లేకపోతే మొండితనం అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, వృత్తిలో అభివృద్ధి స్థిరంగా రావడం లేదు, ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యాన్ని బలహీనపరుస్తున్నారు. కావున ఈయన రవి శని కుజులను శ్లోకాలు చదువుకోమనండి. రవి శని కుజుల యొక్క శ్లోకాలు చదువుకోమనండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. కానీ గురువు గారు డైవర్స్ కేసు నడుస్తుంది మాకు. అదే కుటుంబ సౌఖ్యం అనేది బలహీనంగా ఉంది రవి కుజుల వలన. ఎవరిని అడిగినా కలుస్తారు, డైవర్స్ అయితే రావు అని అంటున్నారు. కాదమ్మా, అలా అని కాదు. ఒకసారి ఇస్తాను అన్నప్పుడు మీరు జాగ్రత్త డీల్ చేసుకోండి. జ్యోతిష్యం అడగడం కంటే కూడా మీ నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా? నాకు కలవాలని ఉంది పంతులు. తనేమో వద్దంటే వద్దంటున్నారు. అవునవును. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అప్పుడు మీది కూడా ఇవ్వాలి. ఉంది, అది కూడా చెప్తాను. చెప్పండి. 25/12/1993. టైం అమ్మా? 2:33 PM. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ప్లేస్ ఆఫ్ బర్త్ హనంకొండ. చూడమ్మా, మీరు కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మేషరాశి, మేష లగ్నం అంటారు. ఓకే, అవును. మీ జాతకరీత్యా డైవర్స్ ఇండికేటెడ్, మీ జాతకంలో బలంగా ఉంది. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, మీ జాతకంలో కూడా సపరేషన్స్ చూపిస్తుంది ఎక్కువగా. మీ జాతకంలో కూడా ప్రస్తుతం నడిచే దశ బాగాలేదు, అందువలన లీగల్ సపరేషన్ చూపిస్తున్నాయి. అలాగే మీ వారి జాతకం కూడా బాగాలేదు. కాకపోతే ఏంటంటే ఈయన వినరు, నువ్వు చెప్పినా వినరు. ఆయన మాట కటువుగా ఉంటుంది, దాంతోనే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చాయి. చాలా మొండి, మళ్ళీ తనన్నదే కరెక్ట్ అని, తప్పు చేసినా ఒప్పుకోడు, నన్నే తిడుతూ ఉంటాడు, తప్పు పడతాడు. డైవర్స్ నోటీస్ ఇచ్చేసారా వాళ్ళు మీకు? ఆ కేసు నడుస్తుంది, రావట్లేదు కోర్టుకి కూడా. నన్ను తిప్పిస్తున్నాడు, నన్నే టార్చర్ పెడతాడంట, రావట్లేదు. అవును, అదేనమ్మా. అందుకేనమ్మా ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. ఎక్కడ, హైదరాబాదేనా? ఇక్కడే అంత వరంగల్. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా మంచి జాబ్ చూసుకోండి అమ్మా. ఈ లీగల్ డైవర్స్ అనేది ఇండికేటెడ్ అమ్మా. డైవర్స్ అవుతాయండి? అవుతుంది. డైవర్స్ ఇండికేటెడ్. నువ్వు ఆయనతో ఉండి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆ అబ్బాయి జాతకరీత్యా రేపు వచ్చే దశలు కూడా బాగాలేదు. 2026 నుండి 2000 మీరు అంత కన్విన్స్ అయ్యి ఎంత వెళ్ళినా కానీ అబ్బాయి సరిగ్గా చూసుకోలేడు. ఎందుకంటే 2026 నుంచి రవి దశ వస్తుంది. రవి బలహీనంగా ఉన్నారు, బాగా ఇబ్బందికి పెడతారు ఆయన. మీరు ఈ విషయంగా జ్యోతిష్యం సంప్రదించకండి, మీకు ఎప్పుడు జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి నేను చెప్తున్నాను, మీ జాతకరీత్యా వైవాహిక జీవితంలో ఇబ్బందులు చూపిస్తున్నాయి బలంగా. ఎందుకు అంటే మేషలగ్నానికి 8వ ఇంట్లో ఉన్నటువంటి రాహు మహర్దశ నడుస్తుంది. తర్వాత మీ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠాధిపతితో కలిసి ఉండి అస్తంగతం అయిపోయాడు, అష్టమాధిపతితో కలిశాడు. ఇవి వ్యాలిడ్ పాయింట్స్. తర్వాత సప్తమ స్థానం ముందు వ్యయాధిపతి ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ జాతకానికి వైవాహిక జీవితంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేటువంటిది. అలాగే ఆయన జాతకంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ కలిసే ఇద్దరికి 11 పాయింట్లు వచ్చాయి. ఒకవేళ మీకు ఎవరైతే కలిపారో పాయింట్లు ఆ విధంగానే చూసుకుందాం. 11 పాయింట్లు వచ్చినాయి. ఆ పాయింట్ల ప్రకారం కూడా కలిసినట్టు కాదు కదా. ఓకే, ఏదో చేశారు, పేరు మార్చి చేశారా మీకేంటి? లేదు, పేరు మార్చలేదు, బాగానే కలిసాయని చెప్పారు. లేదమ్మా, 11 అమ్మా నేను కలిసింది నేను నమ్మనమ్మా. అర్థమైందా? పాయింట్లు కలుస్తాయంట, 36కి 36 వచ్చినాయి అని అది నమ్మను. నేను ఇంట్రెస్ట్ దాని మీద వద్దని చెప్తా. ఎవరైనా పాయింట్లు చూడకుండా అని చెప్తాను. టీవీ చూస్తుంటే నీకు అర్థమవుతుంది. పాయింట్లు అసలు చూసుకోకూడదు. అలా సరే వాళ్ళు చూశారు అనుకుందాం, 11 పాయింట్లు వచ్చినాయిగా, మరి వాళ్ళ లెక్క ప్రకారం వెళ్ళకూడదుగా, పక్కకు పెట్టేద్దాం. ఇదంతా పక్కకు పెట్టేస్తే మీ జాతకంలోనే పెళ్లిలో ఇబ్బందులు ఉన్నాయి. అర్థమైందమ్మా? పాపం బాధే. ఆడపిల్లకి
పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటిది అనేది ఉందంటే ఏం చేస్తాం, అది ఎవరు తప్పు అవుతుంది, జ్యోతిష్యులతో తప్పు అవుతుంది. ఇప్పుడు నేను ఒక మ్యాచ్ చేసినప్పుడు నేను సరిగ్గా చేయలేదంటే నాకు తప్పు అవుతుంది, అర్థమవుతుందా? ఆ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. జ్యోతిష్యాన్ని కొంతవరకు తీసుకుని రిమైనింగ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను రోజు చెప్తా ఉంటాను, నేను నాకు ఎవరు ఫోన్ చేసినా సరే ఏదైనా చెప్తాను. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయితే అమ్మాయిని మనం బ్యాక్ తీసుకోలేము, అబ్బాయి అయితే ఎలా అయినా పర్లేదు సెట్ అయిపోద్ది. అందుకని తల్లిదండ్రులకు ఎప్పుడు నేను రిక్వెస్ట్ చెప్తూ ఉంటాను అనమాట, అందరికీ జాగ్రత్త జాగ్రత్త అంటాను. అర్థమైందమ్మా? సరే జరిగిపోయింది నష్టం అమ్మ, ఇక్కడి నుంచి జాగ్రత్త తీసుకోండి, ఒక ప్రయత్నం చేయండి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి గట్టిగా. నువ్వు అనుకోవచ్చు నా లైఫే పాడైపోయినప్పుడు నేనేంటి అనుకోవచ్చు, కానీ మీరు కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలా నీకు జరిగినటువంటి అన్యాయం చాలామందికి జరిగింది. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప జడ్జెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కెరీర్ మీద ఫోకస్ పెట్టండి కొద్దిగా. జయగురత్త సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాం. మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి పుట్టిన తేడాలు ఇవ్వండి. 2008 12వ తారీఖు 2వ నెల. 12 ఫిబ్రవరి 2008. టైం అమ్మా? టైం వచ్చేసి 5 నుంచి 6 లోపు. ఎప్పుడు? సాయంత్రం పొద్దుట? పొద్దున తెల్లవారుజాము. ఎక్కడ పుట్టాడమ్మా? గుంతకలేనా? గుంతకల్లోనే. ఈ బాబు ఆరోగ్యం ఎలా ఉంటుంది? సరిగ్గా తినటం కానీ ఇవన్నీ? బాగా మీకైతే బాగా తింటాడు సార్, కానీ కొన్నాళ్ళకి ఒకసారి జలుబు దగ్గరలేదు. అది చిన్నపిల్లలకి కామన్గా వస్తుంది అనుకోండి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా ఆయన బేల్దార్ పని చేస్తారు. ఓకే ఓకే. ఈ మధ్యకాలంలో అమ్మ ఎలా ఉంది మీ వారికి? మా వారికి ఈ మధ్యకాలంలో అమ్మ అంటే 2022-23 నుంచి ఎలా ఉన్నాయి ఆర్థికంగా కానివ్వండి, వచ్చేసే పని? నష్టంలో ఉన్నాం సార్. ఓకే ఓకే ఓకే. అంటే బిల్డింగ్ ఏమైనా కట్టారా? ఏం పని చేసి నష్టం అయిపోయినాడు సార్. అయ్యో ఓకే అండి. చూడండి అయితే ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాం ముందేకైతే. అదేనమ్మా, అది చూడండి అమ్మా, అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి, మకర లగ్నం అంటారు. ఓకే. బాబు జాతకరీత్యా మీరేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్ర కుజ శనికి శ్లోకాలు రోజు చేయమని చెప్పండి బాబుని. శుక్రుడు కుజ శని రవి, శుక్ర కుజ శని రవి నవగ్రహ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సరేనమ్మా? బాగుంటుంది, అదే చెప్పి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మెరుగవుతుంది, లేకపోతే ఏమవుతుంది ఇలానే ఉంటారు కొద్దిగా. ఓకే. నవగ్రహ శ్లోకాలు చేస్తే సరిపోతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే మంచిది. జయగురత్త. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పాపం ఆ అమ్మాయి వచ్చేసి వరంగల్ నుంచి మాట్లాడారు. పెళ్ళి జాతకాలు చూస్తే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది. బాగా చదువుకు బీటెక్ చదివించారండి తల్లిదండ్రులు కష్టపడి. డైవర్స్ దాకా వెళ్ళాం, నాకు ఆ అబ్బాయి కావాలి, ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఆయన వినట్లేదు, మాట్లాడటానికి లేదు, మరి గ్రహాలన్నీ జాతకాలు చూశారు అని చెప్తున్నారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి, ఇక్కడ 4-5 అంశాలు ఉంటాయి. ఒక అంశం తీసుకుంటే ఇవే జాతకాలు అంటే 9 గ్రహాలు 12 రాసులు 12 లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ 20-30 ఏళ్ల క్రితం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే విడిపోలేదు, ఎవరు గొడవ పడలేదు, తక్కువ పడ్డారు. కొంత స్త్రీ అయితే అన్యాయం జరిగింది, అప్పుడు కాదని అన్నట్లు, కానీ విడిపోలేదు. ఎందుకు అనంటే అప్పుడు కొన్ని కట్టుబాట్ల వల్ల కానివ్వండి, ఎథిక్స్ వల్ల కానివ్వండి, మోరల్ వాల్యూస్ వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు అంటే భయం వల్ల కానివ్వండి, లేకపోతే అత్తమామలు ఏదైనా అమ్మాయిని ఒక మాట అంటే వాళ్ళ వర్గం వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని భయం కానివ్వండి, ఏదో రకంగా ఉంటుంది. ఒక పాప భీతి కూడా ఉండేది. అందుకని 90% ఫ్యామిలీస్లో అత్తగారితో చిన్న చిన్న ఇబ్బందులు, కొంత 10% పీపుల్కి ఎక్కువగా ఉండడం జరిగేది, కానీ విడిపోవటాలు ఎప్పుడు జరగలేదు. అవే జాతకాలు మరి ఈరోజు జరుగుతున్నాయి. ప్రథమ అంశం ఏంటంటే ఫస్ట్ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటి భయం అనేది లేదు, రెండోది ఎథిక్స్ లేవు, నీతి నియమం అనేది లేదు, తర్వాత ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత చెప్పే విషయాల్లో కూడా ఏంటంటే రాంగ్ గైడెన్స్. ఈ రోజుల్లో కామన్ కదా 2-3 పెళ్ళిళ్ళు అనేటువంటి. ఈ మధ్య నేను చూస్తున్నానండి 4th మ్యారేజ్ కూడా వస్తున్నారండి. 4th మ్యారేజ్ కూడా వస్తుంటే చాలా ఆశ్చర్యం, ఇంక పెళ్ళి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి, తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, తల్లిదండ్రులకి హెల్త్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు, ఇద్దరు దూరంగా ఉండటం వల్ల కావచ్చు, రీజన్ ఏమైనా కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కావచ్చు,
స్త్రీకి ఈక్వల్ హక్కు ఇవ్వటం వల్ల డెఫినెట్గా నోరు తెచ్చి అడుగుతారండి. ఇప్పుడు ఒక పెట్టుబడి పెడుతున్నారు, ఈఎంఐ డబ్బులు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎట్లా, ఇప్పుడు నేను చూస్తుంటానండి, ఒక అమ్మాయి డబ్బులు పెట్టి ఇల్లు కొంటారు, ఓకే, ఆ అమ్మాయి పేరు మీద లోన్ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వీడి పేరు మీద ఎలా చేస్తారో తెలియదు, సడన్గా డైవర్స్ ఇస్తాడు. ఓకే, ఈ క్లియర్ కట్ కేసెస్లో నేను దాదాపుగా డైవర్స్ కేసెస్లో 50 వస్తే 2-3 కేసెస్ చూస్తుంటాను. ఇంకా అమ్మాయి ఇల్లు వాడి పేరు మీద ఉంటుంది, వైస్ వర్సా కూడా ఉంటుంది. అమ్మాయిలు కూడా అలా చేస్తారు, అబ్బాయిలు కూడా అలా చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు వలన విడిపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అంశం. రెండోది జాతకాలు చూసినప్పుడు మరి ఎందుకు చాలామంది వాదన ఏంటంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే లాస్ట్ 10 yearsగా ఏమంటున్నారు, పాయింట్లు చూసాం, మంచి ముహూర్తం చూసుకున్నాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు అనేది అంత వ్యాలిడిటీ కాదండి. ఎందుకంటే పూర్వకాలంలో పాయింట్లు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు కదా. 36 పాయింట్లు 35 పాయింట్లు వచ్చిన వాళ్ళు 15 రోజుల్లోనూ 16 రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత నేను ఒక టాప్ కంపెనీ పనిచేస్తున్నాను, నా జీతం ₹1,00,000, నీ జీతం 50,000 అని డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఫేస్బుక్ వలన విచిత్రంగా అండి, మెసేజ్ల వలన, తర్వాత వాట్సాప్ స్టేటస్ల వలన డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, పూర్తిగా చూసుకోవట్లేదు. అంటే ఈ కాంబినేషన్స్లో జాతకాలని పూర్తి విశ్లేషణ చేసుకుంటే కొంతవరకు మనకి మార్గం అనేది సుగమం అవుతుందండి. ఎలాగా, ఇందాక ఆ అమ్మాయి జాతకం మనం చూసాము, మేషలగ్నంలో పుట్టారు ఈవిడ. మేషలగ్నంలో పుట్టినప్పుడు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి షష్టాధిపతితోనూ అష్టమాధిపతితో కలిసి అస్తంగతమయ్యాడు. అనగానే ఏమవుతుంది, ఈ అమ్మాయి యొక్క జాతకంలో వైవాహిక ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళ జ్యోతిషులు చెప్పాలి. ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగా సెట్ చేయాలి, ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే నడిచే దశ అష్టమ రాహులో డెఫినెట్గా శని దృష్టి పడుతుంది. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత పాపగ్రహాలు కనుక అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే, పాపగ్రహాలకు దృష్టిలు పడుతున్నప్పుడు సప్తమాధిపతి కుటుంబాధిపతి బలహీనపడ్డా, కలత్రకారకుడు అస్తంగతమైన, కలత్రకారకుడు బలహీనపడ్డా, తర్వాత కలత్ర స్థానముందు వ్యయాధిపతి కానీ శత్రు స్థానాధిపతి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ అమ్మాయికి డైవర్స్ రావడానికి అవకాశం ఉంటాయి. లేకపోతే ట్రాజిడిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరికైనా ట్రాజిడిక్ ఈవెంట్స్ అంటే డిఫరెంట్ అయి, నెగిటివ్స్ మనం మాట్లాడుకోవద్దు, నెగిటివ్స్ ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ అమ్మాయి జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి, శని స్వక్షేత్ర స్థితి, లగ్నవందు పూర్ణచంద్రుడు, గురుచంద్రుడు యొక్క పరస్పర దృష్టిలు, చంద్రుడు పూర్ణచంద్రుడై ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, రవి కుజుల యొక్క కలయిక, ఈ అమ్మాయికి పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. క్యాడర్ ఆఫీస్ రావచ్చు, గ్రూప్ 1 ఆఫీస్ రావచ్చు, సివిల్ సర్వీస్ అవ్వచ్చు, లేదా సివిల్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇవ్వాలి. అమ్మ, మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడేట్లు ప్రయత్నం చేయండి ఫస్ట్. తర్వాత మనం పెళ్లికి వెళ్దాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేట్ అయినా, 22 ఏళ్ళు లేట్ అయినా అని చెప్పుకోవాలి. అలాగే 51 జాతకం మనం చూసుకుంటే కన్యాలగ్నంలో కుటుంబ స్థానం ముందు రవికుజుల యొక్క స్థితి. రవికుజులు ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉన్నారో కుటుంబ స్థానం దెబ్బతింటుంది బికాస్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు కూడా కోపము, ఇసిరేయటము, కొట్టడము అలాంటి తత్వాలు ఉండడానికి కారణం అవుతుంది. ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది రవికుజుల యొక్క కలయిక 2వ స్థానం ముందు మొట్టమొదటిది. రెండోది కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు శనితో కలవటం, షష్టాధిపతి అయి ఉన్నాడు. సప్తమాధిపతి పైన షష్టాధిపతి యొక్క దృష్టి పడుతుంది, పంచమ స్థానానికి కుజి దృష్టిలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆ అబ్బాయి యొక్క లైఫ్లో ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వటం వల్ల రాబోయేటువంటి దశ ఏంటి, అనుభవంలో రవి దశ. రవి బాగా పాడైపోయి ఉన్నారు కదా. అలాగే ఆ అమ్మాయి యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశ రాహుదశ. పెళ్ళైన తర్వాత శని దశ వస్తుంది, తర్వాత బుధంత దశ వస్తుంది, కేతువు శుక్రుడు. ఆ అమ్మాయి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నారు, శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, రాహు మహర్దశ. అంటే ఇక్కడగా ఇద్దరు కంపేర్ చేయడం వల్ల ఈ రోజు ఉన్న స్థితి ప్రకారం డైవర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి వాళ్ళకి కంపాటిబిలిటీ చూడాలి, సప్తమ స్థానం బలంగా ఉండి అలా చూసుకోవాలి. మరి ఈ అబ్బాయికి ఎలాంటి వాళ్ళని చూడాలి, ఒకవేళ ఈ అబ్బాయిది కరెక్ట్ అనుకుందాం, ఈ అబ్బాయి జాతకంలో ఎలాంటి వాళ్ళని చూడాలి, ఈ అబ్బాయికి జాతకంలో కుటుంబ స్థానం పాడైపోయింది, కలత్రకారకుడు పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అనుభవం వచ్చేది కుటుంబ స్థానంలో నీచ స్థితిలో ఉన్న వ్యయాధిపతి యొక్క మహర్దశ. అయితే ఏమవుతుంది, అప్పుడు ఇది కంపెన్సేట్ చేయడానికి ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని మనం తెలుసుకోవాలి. అంటే రెండింటిని కంపారిజన్లో మ్యాచ్ మేకింగ్ అంటే అండి పూర్తి విశ్లేషణ జరగాలి. చాలామంది ఏమంటారంటే పేర్లు మార్చచ్చు, లేకపోతే పాయింట్లు చూడాలి, ఎందుకు కంబైన్ చేస్తారని. అందుకని ఇలా కాంబినేషన్ చెక్ చేసేటప్పుడు కూడా విడిపోరా అంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కడ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఏమవుతుంది, టైం డేట్ ఆఫ్ బర్త్లో తేడాలు ఉంటాము, కొంతమంది దాస్తారు, కొంతమంది టైం అప్రాక్సిమేట్గా ఇస్తారు, ఇది ఉండదు. తర్వాత యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. నా దగ్గర ఎవరైనా మ్యాచ్ మేకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఎట్లాగాను, ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, ఈ అబ్బాయి సాఫ్ట్గా ఉంటాడు, ఈ రెండు కాంబినేషన్ మీరు ఎలా తీసుకుంటారు. తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంపార్టెన్స్ ఎక్కువ కోరుకుంటుంది, అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వడు, వర్కాలిక్ అవుతాడు ఒకటి. ఇంకోటి, ఈ అబ్బాయి ఇంటెలెక్చువల్ స్ట్రెస్గా ఉంటాడు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు. లవ్ మ్యారేజ్లో ఉన్నప్పుడు ఇలా జాతరలు చెప్పుకోవడం జరుగుతుందండి. ఇవి తీసుకుని వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో
కొన్ని కాంబినేషన్స్లో కుటుంబ స్థానం సప్తమ స్థానం పాడైపోయినప్పుడు శని బుధులు కానీ శనికేతులు కానీ బుధకేతు ఈ కాంబినేషన్స్లో ఏమవుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు, ఆ అమ్మాయి అయితే స్పిన్స్టర్గా ఉంటానికి ఫ్రిజిడిటీ అంటే సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించదు, అలా అబ్బాయి అయితే కనుక కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది, ఎంతో 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి కట్నం పెడతారు, వీళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండటం వల్ల, హార్మోన్ ఇష్యూస్ వల్ల, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల, కొద్దిగా బెడ్ కంఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల ఏంటి డైవర్స్కి వెళ్ళడానికి కారణం అవుతుంది. అందువల్ల ఇలాంటి ఒకవేళ ఈ అబ్బాయి బెడ్ కంఫర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చే అమ్మాయి జాతకంలో సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ బెంట్, తర్వాత ఆధ్యాత్మిక సాధన ఇలాంటి అమ్మాయిని తెచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ బెడ్ కంఫర్ట్స్ యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా స్వామివారి సేవ, సమాజ సేవ అవటం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ రాదు. అందువల్ల ఈ యొక్క లస్ట్ కావచ్చు, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో కొన్ని కాంబినేషన్ చూపిస్తుంటాయండి. ఆ కాంబినేషన్ సాధ్యమైనంత అంటే 1 or 2% దైవ నిర్ణయం ఉంటుందండి, వాటికి కనిపించలేం. 99% మనం చెక్ చేసుకోవడానికి అవకాశం. దీనికి ఏం కావాలంటే మంచి నమ్మకం కావాలి, తర్వాత టైం, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉండేది చెక్ చేసుకోవాలి. అంతేగాని ఫోన్ చేసేసి చెప్పాడని కాకుండా. అందువల్ల ఈ పాపలాగా చాలామంది అబ్బాయికి కూడా ఇబ్బందులు ఉంటాయండి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు, అమెరికా తీసుకువెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ లవర్ ఉంటారు అమ్మాయికి, అక్కడికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులకి చిక్కదు, వీళ్ళకి చిక్కదు, ఈ అబ్బాయి అక్కడ ఇరుక్కుంటాడు, పెళ్లి కాదు. అలాంటి కేసెస్ బోల్డ్ ఉన్నాయండి. మగపిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి కదా పెళ్లి చేసి పంపిస్తారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉంటుంది, వాడు అమెరికాలో ఉంటాడు. ఈ కేసులు చాలా ఉంటాయండి, నేను చాలా చూస్తుంటాను. తల్లిదండ్రులు ఇక్కడ అబ్బాయి తన నరకం చూస్తుంటాడు, 10 ఏళ్ళ నుంచి పెళ్లి కాని వాళ్ళు కోర్టు కేసు, అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇలా కేసులు చాలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువైపోయింది. ఎందువల్ల టైం స్పేస్ డైరెక్షన్ అంటే దేశ దిక్కాలమాన ప్రకారం మనం బయటికి వెళ్ళి చదివిస్తున్నాం, వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫ్రెండ్స్ కలుస్తారు, ఒకే చోట కలిసి ఉండటం వల్ల రకరకాల అనుమానాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జాగ్రత్త తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి అబ్బాయి. కాబట్టి వాళ్ళిద్దరికీ వివరణగా చెప్పి జ్యోతిష్యంలో ఉన్నటువంటి సాధన చేసుకోవడం వల్ల 90% వరకు అన్ని నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 10% ఎవరు దేవుడు కాదు కదా, దైవ నిర్ణయం ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.